ఓం నమ శివాయ. బిల్వదళం మోక్షఫలం. మహాత్ముల అవతార ఉద్దేశం ఏమైనప్పటికీ వేలాది మంది తరించటం దానికి అవాంతర ప్రయోజనమే ఉంటుంది. గంగా భగీరథుని పితరులను తరింపచేయడానికి వచ్చిన ఇప్పటికీ ఎన్ని తరాలుగా ఎంతమందిని తరింపచేస్తోంది. మహాస్వామి వారు 1935 ప్రాంతాలలో కాశీయాత్రకు వెళుతున్నప్పటి సంఘటన ఇది. స్వామివారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డునకు కొంచెం లోపలగా ఉన్న గ్రామపు జమీందారు తమ గ్రామస్తులందరితో కూడి పూర్ణకుంభంతో నుంచుని ఉన్నాడు. ముందు మఠ నిర్వహణ వారు ఏర్పాటు చేసినట్లు స్వామివారు మరికొంచెం దూరం వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న గ్రామంలో బస చేయవలసి వచ్చింది. కానీ జమీందారుతో కూడిన గ్రామస్తులందరూ శ్రీవారు తమ గ్రామాన్ని పావనం చేసి అక్కడ బస చేయాలని ప్రార్థించారు. జమీందారు గారు ఊరిలో ఒక చెరువు, దాని ఒడ్డున సత్రం ఉన్నాయని, శ్రీవారి బసకు పూజకు పరిచారకులకు సౌకర్యంగా ఉంటుందని వివరించాడు. ఏదో 1-2 రోజులు ఉండిపోదాం అనుకున్న స్వామివారు రమణీయమైన పరిసరాల మధ్యనున్న గ్రామం, ఆ గ్రామస్తుల భక్తి చూసి అక్కడ కొంతకాలం ఉండటానికి ఒప్పుకున్నారు. అంతే, గ్రామస్తులందరూ కలిసి కావలసిన పందిళ్ళు, పాకలు వేయించడంలోనూ సంభారములు సమకూర్చడంలోనూ నిమగ్నమైనారు. మరుసటి ఉదయం చంద్రమౌళీశ్వర పూజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడినాయి. కానీ చంద్రమౌళీశ్వరుల పూజకి కావలసిన బిల్వదళాలు మాత్రం రాలేదు. ఆ గ్రామస్తులకు మారేడు దళాలు అంటే ఏమిటో తెలియలేదు. ఉన్న 1-2 బ్రాహ్మణ కుటుంబాల వారు కూడా బిల్వదళాలు ఈ చుట్టుపక్కల లేవు అని తేల్చి చెప్పారు. పూజకు సంబంధించిన సంభారాలు చూచే మఠోద్యోగులకు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో స్వామివారు స్నానం చేసి వచ్చి అనుష్ఠానం ఆచరించబోతూ బిల్వదళాలేవి అని అడిగారు. పరిచాలకులు ఇక్కడ బిల్వదళాలు ఎరిగిన వారే లేరట అని చెప్పారు. స్వామివారు చిరునవ్వు నవ్వి గోశాల వెనుకనున్న బండరాయి పైన కూర్చొని అనుష్ఠానం ఆరంభించారు. పరిచారకులు నిర్మాల్యంతో ఉన్న బిల్వదళాలను చూపి ఊరి యువకులకు వాటిని వెతుక్కుని రమ్మని పంపారు. స్వామివారు 1 గంట జపం ముగిసి కన్నులు తెరిచారు. జనం కూడా ఆతృతగా బ్రహ్మానుభవంలో ఓలలాడే ఆ పరమాత్మ వంక చూస్తున్నారు. స్వామివారు బిల్వదళాలు లేమికై ఏమి చెప్పబోతారో, తాము ఉందామనుకున్నని రోజులు ఉండకూడనే వెళ్ళిపోతారేమోనని కలతపడ్డారు. ఇంతలో శ్రీమఠ పరిచారకుల్లో ఒకరు ఎంతో ఆనందంతో బిల్వదళాలు పట్టుకు వస్తూ పందిరి వద్ద కనిపించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారు బిల్వదళాలు చేతిలోకి తీసుకొని పరీక్షించారు. చుట్టుపక్కల మారేడు చెట్లు లేవన్నారే, ఈ దళాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ నవనవలాడుతూ కోమలంగా 3 ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి. ఎవరు కోశారు? ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగారు. బుట్ట తీసుకువచ్చిన పరిచారకుడు, నేను యాదృచ్ఛికంగా అటుపక్క వెళ్ళినప్పుడు పందిరి గుంజ పక్కన ఈ బుట్ట పెట్టి ఉన్నది స్వామి, ఎవరు తెచ్చారో చూడలేదన్నాడు. ఎవరు ఇక్కడ పెట్టారు అని నీవడగలేదా అన్నారు స్వామివారు. అడిగాను, కానీ ఎవరు తమకు తెలియదంటున్నారు అన్నాడు పరిచారకుడు. మరెవరు తెచ్చి ఉంటారు? చంద్రమౌళీశ్వరుడే తన పూజకు తానే బిల్వములను తెప్పించుకున్నాడా అని నవ్వుతూ పూజకు వెళ్ళారు స్వామివారు. ఆ రోజు కార్యక్రమంలో ఒత్తిడిలో బిల్వదళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు. మరుసటి రోజు పూజా సమయానికి పూజకట్టు పర్యవేక్షించే అధికారి క్రితపు రోజు బిల్వదళాలు తెచ్చిన పూజారికునితో ఈ రోజు కూడా బిల్వదళాలు ఏర్పాటు చేయలేదు. నిన్న ఉన్న చోట మళ్ళీ ఉన్నాయేమో చూసిరా అన్నారు. ఆశ్చర్యకరంగా ఆ రోజు కూడా అక్కడ బిల్వదళములు బుట్ట పెట్టి ఉన్నది. పూజకు వచ్చిన స్వామివారు సాదభిప్రాయంగా అధికారి వంకకు చూశారు. అవును స్వామి, ఈరోజు కూడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది అన్నాడాయన. 3వ రోజు కూడా ఇదే తంతు. 4వ రోజు స్వామివారి ఆజ్ఞ మేరకు పరిచారకుడు పొద్దున్నుండి
ఎవరికీ కనిపించని చోటు నుండి రోజు బిల్వదళాలు బుట్ట పెట్టబడే స్థానాన్ని పరిశీలిస్తూ కూర్చున్నారు. సుమారు సుమారు 8:30 గంటలకు తూర్పు పక్కనున్న మామిడి తోపు నుండి ఒక యువకుడు తలపై బుట్ట పెట్టుకుని వస్తున్నాడు. సరిగ్గా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ, మోకాళ్ల పైదాకా కట్టిన నీరుగావి పంచెతో శుద్ధ గ్రామీణుల్లా కనిపిస్తున్నాడు. అతను అటూ ఇటూ తేరిపార చూసి తాను రోజూ పెట్టే స్థానంలో బుట్ట పెట్టి వెళ్ళిపోతున్నాడు. పరిచారకులు పరిగెత్తుకుని వెళ్ళి శ్రీకారం వద్ద ప్రవేశపెట్టారు. అతను భయంతో వణికిపోతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు. భయపడకు, నీవేనా రోజు ఈ దళాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేది అన్నారు శ్రీకార్యం. అవునన్నాడు ఆ కుర్రవాడు. మంచిది, సాయంకాలం స్నానం చేసి తల సరిగా దువ్వుకొని సిగముడి వేసుకొని మంచి బట్టలు కట్టుకొనిరా, స్వామివారి దగ్గరకు తీసుకువెళ్తాను, ఆశీస్సులు పొందవచ్చు అన్నారు శ్రీకార్యం. 3 గంటలకు ఆ యువకుడు ఆజ్ఞాపించిన విధంగా వచ్చాడు. దూరం నుండి ఆ యువకుని చూపించి ఏదో చెప్పారు శ్రీకార్యం. స్వామివారు దగ్గరకు పిలిచారు. భయపడుతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆ గంతకుడు. పేరేమిటి అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు. పురందర కేశవులు అని స్వచ్ఛమైన తమిళంలో బదులిచ్చాడు. తమిళుడు వలె ఉన్నావు, ఇక్కడకు ఎలా వచ్చావు అన్నారు స్వామివారు. నా స్వగ్రామం ఉసిలింపట్టి, మదురై దగ్గరుంది. నే పుట్టిన 2 సంవత్సరాలకే నా తల్లి గతించింది. మా నాన్నే నన్ను పెంచాడు. 6 ఏళ్ల క్రితం నాతో బతుకు తెరువుకై ఈ దేశం వచ్చాడు ఆయన. ఈ జమీన్ గ్రామంలో ఆవులు మేపే పని దొరికింది. నేను చిన్నప్పటి నుంచి ఈ పనే చేస్తున్నాను. చదువుకోలేదు. మా నాన్నే నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకు సంగీతంపై మక్కువ ఎక్కువ. పురందరదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు. అందుకే నాకు పురందర కేశవులని పేరు పెట్టాడు. 2 ఏళ్ల క్రితం ఆయన మోక్షానికి చేరుకున్నాడు. నాకిప్పుడు 12 ఏళ్లు స్వామి. ఆవుల్ని మేపుతూ ఉంటాను. జమీన్లో భోజనం పెట్టి జీతం ఇస్తారు అన్నాడు. ఈ చుట్టుపక్కలెక్కడా మారేడు దళాల చెట్లు లేవే, నీవెలా తెస్తున్నావు అని ప్రశ్నించారు స్వామి. ఇక్కడికి 3-4 మైళ్ళ దూరంలో పర్వతం మొదట్లో దట్టమైన పచ్చిక చెట్లు ఉన్నాయి. మేము ఆవుల్ని మేపడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ 3 పెద్ద బిల్వ వృక్షాలున్నాయి. మా నాన్న ఆ ఆకుల్ని చూపి, ఒరే పురందరా, ఈ 3 ఆకులు కలిసిన దాన్ని బిల్వదళం అంటారురా. దీంతో శివునికి పూజ చేస్తే మహావిశేషం అని చెప్పేవాడు. 3 రోజుల ముందు పూజ దగ్గర ఉండే అయ్యవారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరి వాళ్ళను చెబుతున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకు వచ్చాయి. ఈ ఊరి వాళ్లకు చెబుతున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకు వచ్చాయి. పరిగెత్తుకు వెళ్ళి కోసుకొని వచ్చాను. అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవరూ చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను. ఇది సత్యం స్వామి అన్నాడు. స్వామివారు ఎంతో ప్రీతి చెందారు. పురందర, నీకు ఏమి కావాలో చెప్పు, ఇప్పిస్తాను అన్నారు స్వామివారు. వాడు 2 చెంపలు వేసుకున్నాడు. స్వామి, మీ వద్ద లౌకికమైన విషయాలు కోరడమా? మా నాన్న ఇవన్నీ క్షణభంగురాలని చెప్పేవాడు. అయితే నాకు 2 కోరికలు ఉన్నాయి స్వామి. మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను, రెండోది మీరు ఈ ఊరు నుండి వెళ్ళేటప్పుడు అడుగుతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. స్వామివారు వాడిని బుజ్జగించి, చెప్పు నీ కోరికేమిటో అన్నారు. ఏం లేదు స్వామి, మా నాన్న నాకు పురందరదాసు కృతులు, త్యాగరాజ కృతులు నేర్పాడు. నేను ఆవుల దగ్గర పనిచేస్తూ ఒంటరిగా పాడుకుంటూ ఉంటాను. ఒక్కసారి మీ ఎదురుగా పాడాలని ఉంది స్వామి అన్నాడు. స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం కలిగింది. తప్పకుండా, నేనే కాదు అందరము వింటాము. నేనున్నన్ని రోజులు సాయంత్రం రోజు 3 గంటలకి ఇక్కడికి వచ్చి పాడు. అమ్మవారు అయ్యవారు కూడా విని నిన్ను అనుగ్రహిస్తారు అన్నారు. పురందర కేశవులు ఆనందానికి అంతే లేదు. అరే, నీ 2వ కోరిక ఏమిటి అని అన్నారు స్వామివారు నవ్వుతూ. అది మీరు ఊరు వెళ్ళేటప్పుడు కోరుతాను అన్నాడు అతను. స్వామివారు తమ మెడలో ఉన్న తులసిమాలను అనుగ్రహించారు. ఎంతో అపురూపంగా కన్నులకు హద్దుకొని గంతులేశాడు పురందర కేశవులు. ఆ ఊళ్ళో స్వామివారు 21 రోజులు ఉన్నారు.
వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఊరంతా విరగపడినట్లు వచ్చారు జనాలు. అందరినీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు. నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది. ఇంకో కోరిక వెళ్ళేటప్పుడు చెప్తానన్నావే, అదేమిటి అన్నారు. వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చే వెక్కిలను ఆపుకుంటూ అన్నాడు, స్వామి, మా నాన్న దేవుడిని లౌకికమైన చిన్న చిన్న విషయాల గురించి అడగకూడదు. జన్మ అంటేనే దుఃఖం, మరుజన్మ లేని మోక్షాన్ని కోరుకోవాలి. దానికోసం మనం సత్యమే చెప్పాలి, ధర్మంగా జీవించాలి. మహాత్ములను మనం కోరవలసింది మోక్షమే అని చెప్పేవాడు. స్వామి, నువ్వే మా నాన్న చెప్పిన మహాత్ముడివి, నాకు మోక్షం ప్రసాదించు స్వామి అంటూ బావురుమన్నాడు. వెళ్ళిపోయారు స్వామివారు. 12 ఏండ్ల పసివాడు మాట్లాడే మాటలా ఇవి? ఆశ్చర్యపోయారు, అబ్బురపాటు చెందారు. ఎంతో ప్రేమతో కరుణగా చూచి నవ్వుతూ, తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటూ దూరంగా ఉన్న జమీందారుని పిలిచి, పురంధరుని విషయంలో ఏమి జరిగినా మఠానికి టెలిగ్రామ్ పంపు అన్న. చాలా కాలం గడిచిపోయింది. స్వామివారు కాశీయాత్ర ముగించుకుని తిరిగి వచ్చారు. అప్పుడు కంచిలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుండి బయలుదేరి కామాక్షి గుడిలోని కొలనుకు వచ్చారు. స్నానం చేసి 1 గంట సేపు జపం చేశారు. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ జపం చేస్తున్నారు. సాయంకాలం 6 గంటల దాకా ఈ విధంగా 8 సార్లు జపం చేశారు, స్నానం చేశారు. స్వామివారు ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అవగతం కాలేదు. చివరిసారిగా స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మఠం నుండి టెలిగ్రామ్ పట్టుకొని కర్నూలు నుండి టెలిగ్రామ్ వచ్చింది. పురందర కేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉన్నదట. ఎవరికీ తెలియటం లేదు స్వామి అన్నారు. పురందర కేశవులు కొద్దిసేపటి ముందే కాలం చేశాడు. వాని గ్రామం వెళ్ళినప్పుడు నన్ను మోక్షంకై ప్రార్థించాడు. మంచి జీవి అతడు. చంద్రమౌళీశ్వరుని అనుగ్రహం వలన మోక్షం లభిస్తుందని చెప్పాను. కొద్ది కాలంగా అతడు విషజ్వరంతో బాధపడుతున్నాడు. శరీర బాధ గురించి పట్టించుకోకుండా మోక్షేచ్ఛతో పరితపించిపోతున్నాడు. అతనికి ఇంకో 6 జన్మలు పొందాల్సిన కర్మ ఉన్నది. ఎలాగోలా మోక్షం కలగాలని ప్రార్థిస్తూ ఇలా జపం చేస్తున్నాను. పురందర కేశవులు శుద్ధాత్మ అంటూ మఠం వైపుకు దారితీశారు స్వామివారు. స్వామివారు అతనికి మోక్షం లభించిందనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే పురందరునికి మోక్షం వచ్చి ఉంటుందనడంలో మరి సందేహం ఏముంటుంది? అయితే అద్వైత శాస్త్రం జ్ఞానాదేవహి కైవల్యం అని చెబుతున్నది కదా. ఇంకొకరికి మోక్షం ప్రసాదించటం ఎలా అన్న ప్రశ్న పుస్తక జ్ఞానం కలవారికి తోచవచ్చు. మహాస్వామి వారి తపస్సు చేత అతని కర్మలను దహించటం వల్ల శుద్ధమైన జీవునికి జ్ఞానం కలిగి ఉండవచ్చు. అయినా దీని గురించి విచారం అవసరమా అనవసరమో శ్రీ రమణ భగవానులు తమ తల్లిగారితో సహా అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించారు. స్వస్తి. ఓం తత్సత్.